Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. సో ఆల్రెడీ కాల్ లెటర్స్ అనేవి ఆల్రెడీ అందరికీ వచ్చాయండి. ఎవరెవరికైతే కాల్ లెటర్స్ అనేవి ఏపీ డిఎస్సి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి వచ్చాయో వాళ్ళందరికీ మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ అండి. అయితే మనకు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్న విషయం ఏంటంటే సార్ ఇక్కడ అప్లోడ్ ఓకేనా, అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా ఆప్షన్ మనకు అక్కడ. అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్లో మనం జనరల్గా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనం అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తాం, రైట్. ఫస్ట్ అయితే మనకు అక్కడ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేయమన్నారు. అయితే ఇప్పటివరకు ఏంటంటే ఆ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది పెడుతున్నారు తీసేస్తున్నారు అండి. అసలు ఇదెక్కడి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు అసలు. ఓకేనా, చూడండి, ఎంతోమంది స్టూడెంట్స్ అంటే రూరల్ ఏరియాస్లో ఉంటారు. కొంతమంది ఊరిలో అసలు ఆన్లైన్ చేసేది మనకి ఇక్కడ సిస్టమ్ ఉంటుంది, ఆన్లైన్ చేసే షాప్ ఉంటుంది కదా, అది కూడా ఉండదు అక్కడ. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే చాలా విలేజెస్లలో రూరల్ విలేజెస్ ఉంటాయి కదా, రిమోట్ విలేజెస్ ఉంటాయి కదా, అక్కడ అసలు నెట్ సెంటర్ అనేది అవైలబుల్ ఉండదు. కొంత దూరం వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆప్షన్ కనిపించకుండా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆప్షన్ కనిపించింది అనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారండి. ఓకేనా, మీరు గవర్నమెంట్ వాళ్ళు చేసే ప్రాసెస్ ఏదో క్లియర్గా చేయండి. అక్కడ ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఒక నోటీస్ కానీ ఏదైనా సరే చెప్తే మనకు అర్థమైపోతుంది. టైం అనేది ఇచ్చి మంచిగా నీట్గా ఇప్పటివరకు ఇలా చేసుకోండి అని చెప్పేసి డీటెయిల్గా ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ ఈ సైట్ అనేది సరిగ్గా పనిచేయక ఓకేనా, ఇలాంటి ఇష్యూస్ వస్తే ఎంతోమంది మంచిగా జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు లాస్ జరిగే ఛాయిస్ ఉంటుంది. మీరు చేయాలనుకుంటే సరిగ్గా చేయండి, ఓకేనా. ఆన్లైన్ కానీ మంచిగా చేసుకొని చేస్తే సరిపోతుంది అనమాట అక్కడ, రైట్. అంతేగాని ఇక్కడ ఈ చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు అందరూ స్టూడెంట్స్ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇచ్చారనుకుంటే ఆప్షను. ఇప్పుడు మాత్రం ఆప్షన్ అనేది కనిపిస్తుంది సార్ అని చెప్పారు. మీరు ఎప్పుడైతే మీకు అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుందో అప్పుడు ఇమీడియట్గా మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. అంతేగాని నేను తర్వాత చేసుకుంటాను సార్, నాకు టైం ఉంది అని చెప్పేసి అట్లా అనుకోకండి. అప్లోడ్ ఆప్షన్ కనిపించగానే ఇమీడియట్గా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ చిన్న మిస్టేక్స్ చేస్తారు, మళ్ళీ తర్వాత గవర్నమెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే మేము అది ఇచ్చాం కదా, ఓకే మీరు కంపల్సరీ అప్పుడు చేసుకోవాలి కదా, అప్పుడు చేసుకోకపోతే ఇప్పుడు మీరు ఎలిజిబుల్ కదా అని చెప్పి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయనీకి ఉండదు అనమాట. గవర్నమెంట్ చేసే పనులు అట్లా ఉంటాయి కొన్నిసార్లు, ఓకేనా. కాబట్టి మనం కూడా గవర్నమెంట్ ప్రకారమే మనం ఏంటంటే సరే ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇష్యూ వచ్చినప్పటికీ మనకు కొన్నిసార్లు మనకి ఇక్కడ ప్రాపర్గా ఉండే చాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇప్పుడైతే ఆప్షన్ అయితే ఇచ్చారు, ఇప్పుడైతే కనిపిస్తుందని చెప్తున్నారు స్టూడెంట్స్. ఆప్షన్ ఇచ్చారు కాబట్టి కనిపించిన ఇమీడియట్గా మీరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి, ఓకే. ఎందుకంటే కంపల్సరీ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మాత్రం తప్పకుండా వాళ్ళు అక్కడ ఏమన్నారు అంటే డాక్యుమెంట్స్ అనేవి ముందే అప్లోడ్ చేయండి అని చెప్పారు. కాబట్టి మీరు క్యాండిడేట్ లాగిన్లో ఓకేనా, క్యాండిడేట్ లాగిన్లో అక్కడ సర్వీసెస్ కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్ కింద ఆప్షన్ అక్కడ మనకు అప్లోడ్ ఓకేనా, అప్లోడ్ ఫైల్స్ అని సర్టిఫికేట్స్ అప్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఏమేమి అడుగుతారో అవన్నీ చూసుకోండి, ఓకేనా. మీకు ఏవేవైతే వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చెప్పారో అవన్నీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి నన్ను అందరూ, ఓకేనా. ప్రతి ఒక్క సర్టిఫికేట్ రెడీ చేసుకోండి, ఓకే. స్టడీ కండక్ట్స్ కానీ ఓకేనా, నెక్స్ట్ మీకు మార్క్స్ మెమో కానీ, ఓకే. నెక్స్ట్ అక్కడ డిఎస్సి అప్లై చేసిన ఫామ్ కానీ, టెట్ అప్లికేషన్ మొత్తం స్కోర్ కార్డ్స్ కానీ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా. 3 సెట్స్ జిరాక్స్ తీపించుకోండి, 5 ఫాస్ట్ ఫోటోస్ కూడా తీసి పెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ ఎందుకంటే మనకి అక్కడ ఎల్లుండి నుండి అంటే గురువారం నుండి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేద్దామని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను ఇమీడియట్గా వచ్చి మీకు అప్డేట్ ఇస్తాను. మీరైతే తప్పనిసరి ఓకే అప్లోడ్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ కనిపించిన ఇమీడియట్గా మీరు అప్లోడ్ చేయండి, ఫైల్స్ అన్నీ అప్లోడ్ చేసుకోండి తప్పనిసరిగా. మళ్ళీ లేట్ చేయకండి అస్సలే మీరు, ఓకేనా. లేట్ చేయకండి అస్సలే. ఆప్షన్ అనేది వెళ్తుంది పోతుంది కాబట్టి చిన్న ఇష్యూస్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి మనకు ఇట్లా ఉంది, ఓకేనా, ప్రాసెస్ ఇట్లా ఉంది కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము కొంత టైం ఇస్తాం, ఈ టైంలో అప్లోడ్ చేసుకోండి అని చెప్పాలి. కానీ ఇదేందో నాకు అర్థం కావట్లేదు అసలు, ఓకేనా. ఎనీవే మీరైతే మీకు ఆప్షన్ రాగానే ఇమీడియట్గా చేసుకోండి నాన్న. కంపల్సరిగా ఇంతవరకు కష్టపడి మంచిగా దాపు తెచ్చుకునే ఛాయిస్ ఉంది కాబట్టి మీరు ఈ చిన్న ఇష్యూస్ వల్ల ఓకేనా, ఈ చిన్నవి చేసుకోకుండా వెళ్తే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి గవర్నమెంట్ ఏమైతే చెప్తుందో అవన్నీ అయితే మీరు రెడీ చేసుకొని క్లియర్గా చూసుకొని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మీకు అదేవిధంగా ఇక్కడ
ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంది కదా, పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా వాళ్ళు చేంజ్ చేయమని చెప్తున్నారండి. మీరు ఎప్పుడైతే ఇదివరకు పెట్టుకున్నారో సేమ్ అదే ప్రిఫరెన్సే, ఓకేనా. ఆర్డర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉంది కదా, అదే ఆర్డర్లో వాళ్ళు జాబ్స్ ఇస్తామని చెప్తున్నారు, ఓకేనా. కాబట్టి ఇది కూడా గమనించండి. సో ఈ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసుకోండి, ఓకే. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు ఇస్తాను. సో వన్స్ అగైన్ ఓకే, ఎవరెవరికి అయితే కాల్ లెటర్స్ వచ్చే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే వస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.